హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అలాగే మీ అందరికీ చాలా బాగుండాలని ఆశిస్తూ ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది ఒక్కసారి చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకోండి. ఒక 2 పెద్ద గ్లాసులు నీళ్లు పోసి పల్చగా రసాన్ని తీసుకుని ఆ రసాన్ని అలాగే ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 4 చెంచాలు మామిడికాయ ముక్కలను వేసుకోండి. మనం ఉగాది రోజే కదా మామిడికాయని తినడం ప్రారంభిస్తాం. చక్కగా పచ్చి మామిడికాయని ఒక 4 చెంచాలు అందులో అలాగే వేసుకోండి. వేసుకొని ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో అలాగే చక్కగా వేసేసుకోండి. అలాగే చెరుకు ముక్కల్ని పైన చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా అందులో అలాగే వేసేయండి. ఇప్పుడు అందులో 2 చెంచాలు బెల్లం తరుగును వేసుకోండి. బెల్లం మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక 1 స్పూన్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తరుగు నేనైతే వేశాను. అలాగే 2 పావు టీ స్పూన్లు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవదండి, ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా, అది సరిపోతుందన్నమాట. అలాగే ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకోండి. చాలామంది మిరియాల పొడి వేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో కారం వేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు. అలాగే వేప పువ్వును కూడా చక్కగా శుభ్రం చేసుకుని అందులో ఒక 1 స్పూన్ లాగా వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిపి చక్కగా కలిపేసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు. పుట్నాల పప్పు వేసుకుంటారండి చాలామంది. అలాగే కొంతమంది కొబ్బరి ముక్కలు వేసి చేసుకుంటారు. అలాగా ఒక్కొక్కది ఒక్కొక్క రుచి అన్నమాట. సరే, చక్కగా ఇవన్నీ కలిపేసేసుకుని భగవంతుడికి చక్కగా నైవేద్యం పెట్టుకుని షడ్రుచులతో మీ ఈ సంవత్సరాన్ని ఆరంభించండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి. అది మాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది.